గుడ్ మార్నింగ్ అండి. నిన్న మనం శాతవాహనుల యొక్క ఉపోద్ఘాతం గురించి, వివిధమైనటువంటి చరిత్రకారుల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు, ఈ యొక్క విషయాలు నిన్న మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు శాతవాహనులు శాతవాహనులు ఏమని పిలిచేవారు, ఇవన్నీ విధాలుగా శాతవాహనులు పిలిచేటువంటి వారు అన్నట్టుంది మనం తెలుసుకుందాం. వారు వేసినటువంటి శాసనాలు ఏంటి, వారు ఏ ప్రాంతంలో నివసించారు అన్నటువంటి విషయాలను మనం చూస్తే, శాతవాహనులను మొట్టమొదటిసారిగా ఏమని పిలిచేవారంటే శాతవాహనులను సత్యపుత్రులు అని పిలిచేవారు. ఒకటి. రెండు, సాధవాహకులు. ఈ యొక్క శాతవాహనులను సాధవాహులుగా కూడా పిలిచేవారు. మూడోది శాతవాహనులు. ఈ యొక్క శాతవాహనులను మరొక పేరుతో కూడా పిలిచేవారు, అది శాలివాహనులు. ఈ యొక్క శాలివాహనులు తర్వాత మరొక పేరుతో పిలిచేవారు, అదే తాలివాహనులు. అంటే శాతవాహనులని మొదటి నుండి కూడా 5 రకాల పేర్లతో పిలవడం జరిగింది. దీని మీద కూడా రేపు ఎగ్జామ్ వారు పెట్టడానికి అవకాశం ఉంది. శాతవాహనులు ఏ వంశంకు చెందినవారు? శాతవాహనులు ఏ వంశమునకు చెందినవారు? కింద ఏమంటాడంటే, ఈ పై ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఎన్నుకోండి అంటాడు. 1 శాతవాహనులు, 2 తాలివాహనులు, 3 సత్యపుత్రులు, 4 శాలివాహనులు అని ఈ విధంగా పిలుస్తారు. దీన్ని మళ్ళీ తర్వాత ఏమంటాడంటే, పై ఉన్న వాటిలో సరైనటువంటి సమాధానంను ఎన్నుకోండి. పై ఉన్న వాటిలో సరైన సమాధానం ఎన్నుకోండి. ఏ 1 మాత్రమే, బి 1, 2, సి 1, 3, 1, 2, 3, సి, డి అలెవో. ఈ విధంగా ప్రశ్నను అడిగినప్పుడు ఆ ప్రశ్నకు ఏ విధమైన సమాధానం చెప్పాలంటే, శాతవాహనులను ఏ పేరుతో పిలిచేవారు, అది ప్రశ్న. దానికి మన ఈ యొక్క క్రింది ఉన్నటువంటి ఈ ఆన్సర్లు చూసినట్లయితే, శాతవాహనుల మీద పూర్తిగా అవగాహన, శాతవాహన గురించి మనకు సమాచారం తెలిసినప్పుడు మాత్రమే ఈ యొక్క సమాధానం రాయడానికి మనం అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రశ్న తెలిసింది, శాతవాహనులు ఏమని పిలిచేటువంటి వారు, శాతవాహనులను ఏమని పిలిచేటువంటి వారు అన్నాడు, ఎన్ని రకాలుగా పిలిచేటువంటి వారు. కానీ ఆన్సర్ మటుకి 4 ఇచ్చారు. మరి దీన్ని ఏం చేయాలి? 1 అంటే అది సరిపోదు, 2ది అంటే 2ది కూడా సరిపోదు. సో ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఏంటంటే ఆలెవో. ఎందుకంటే శాతవాహనులను సత్యపుత్రులు, సాధవాహకులు, శాతవాహనులు, తర్వాత శాలివాహనులు, తొలివాహనులుగా పిలవడం జరిగింది. ఈ విధంగా శాతవాహనులు పిలవడం జరిగింది. ఇది ఒక బిట్ అన్నమాట. శాతవాహనులు మరి యొక్క భూభాగము మనం చూసినట్లయితే, శాతవాహనులను శాలివాహనులుగా పిలిచినట్లే మనం చూస్తున్నాం. ఈ యొక్క శాతవాహనుల యొక్క కాలాన్ని, సువర్ణగిరి ప్రాంతాన్ని పాలించినటువంటి వారు ఎవరంటే శాతవాహనులుగా చూస్తున్నాం. ఈ యొక్క శాతవాహనులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు పరిపాలన చేశారంటే, శాతవాహనులు కన్యాకుమారి నుండి ధాన్యకటకం వరకు కూడా వీరు ప్రయాణం చేసి వారి యొక్క రాజ్యాన్ని విస్తారమైన రాజ్యంగా విస్తరించి చేసుకున్నారు. మరి యొక్క భారతదేశంలో ఈ యొక్క శాతవాహనులు చేసినటువంటి ఆ యొక్క ప్రయాణంలో వారు ఎన్నో విజయాలు సంపాదించినటువంటి వారు. ఈ యొక్క శాతవాహనులకి మరి యొక్క చూసినట్టయితే, సువర్ణగిరి అన్నటువంటి ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉంది. నేడు అది
ఎర్రగుడి వద్ద ఉన్నటువంటిది అనమాట, కర్నూలు ప్రాంతంలో. ఈ కర్నూలు ప్రాంతంలో చాలా ఉన్నటువంటిది ఈ శాతవాహనులు. మరి ముఖ్యమైనటువంటి వారు చాలామంది ఉన్నారు. వారిలో ముగ్గురు పేర్లు మనం చూసుకుందాం. చంద్రగుప్తుడు యొక్క శాతవాహన కాలంలో 261 BC నుండి మరి 297 BC వరకు అతను పరిపాలించినట్లుగా చరిత్ర బట్టి మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా బింబిసారుడు 297 నుండి 272 సంవత్సరం వరకు ఈ యొక్క బింబిసారుడు శాతవాహనులకి పాలించినటువంటిగా మనం చూస్తున్నాం అనమాట. మూడో వ్యక్తిగా శాతవాహనులు మరి అశోకుడు గారు ఉన్నారనమాట. ఈ యొక్క అశోకుడు గారు 268 నుండి అశోకుడు గారు 260 నుండి 232 BC కాలం వరకు పరిపాలించినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. ఈ యొక్క బౌద్ధ మతంను స్వీకరించినటువంటి వారు ఈ యొక్క శాతవాహనులు ఎవరయ్యా అని మనం కనుక చూసినట్లయితే అశోకుడు గారు ఈ యొక్క బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ యొక్క బౌద్ధ మతం అన్నటువంటిది ప్రప్రదంగా తీసుకొచ్చినటువంటి వారు ఈ యొక్క అశోకుడు గారు. అయితే ఈ శాతవాహనులకు మరి మొత్తం అసలు ఎన్ని శాసనాలు ఉన్నాయి, పురాణాలు ఏం రాశారు, మరి వారు ఏ విదేశీ ప్రాంతంలో ప్రయాణించారు, ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సోర్స్ని బట్టి మనం కనుక చూసినట్లయితే మొత్తం శాతవాహనులు పరిపాలించినటువంటి రాజులు 30 మందిగా పరిగణించడం జరుగుతుంది. ఇది ఒక బిట్టు కూడా అడగడానికి చాలా అవకాశం ఉన్నటువంటి ప్రశ్నగా మనం పరిగణించవచ్చు అనమాట. ఇక్కడ ఏమంటాడంటే ఎగ్జామినర్ గారు, శాతవాహనులను పరిపాలించినటువంటి రాజులు ఎంతమంది? ప్రశ్న ఒకటి, శాతవాహనులను పరిపాలించినటువంటి రాజులు ఎంతమంది? పై ప్రశ్నకు సరైన సమాధానము ఎన్నుకొనండి. 1 30 సంవత్సరాలు, 2 50 సంవత్సరాలు, 3 70 సంవత్సరాలు, 4 100 సంవత్సరాలు. కింద ఏమంటాడు, ఈ క్రింది వానిలో సరైనటువంటి సమాధానాన్ని ఎన్నుకోండి. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి ఏ మరియు బి, డి వచ్చిన తర్వాత ఆలేపు అంటాడు. అంటే మనకి ఇక్కడ ఈ బిట్టు గురించి పూర్తిగా మనకు అవగాహన రావాలి. ఈ బిట్టు మీద మనకు అవగాహన లేకపోతే మనం చేయలేమన్నమాట. శాతవాహనులను ఎంతమంది రాజులు పరిపాలించారు? ప్రశ్న స్పష్టంగా ఇచ్చాడు. ఆ కింద 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్ తర్వాత ఏమంటాడంటే క్రింది వాటిలో ఏది కరెక్ట్ ఆన్సరో ఎన్నుకోమంటున్నాడు. అప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే మొదటి మాత్రమే అవుతుంది. 1 30 మంది, కింద ఏమిచ్చాడు ఏ, తర్వాత బి సి డీలు ఇచ్చారు. దానికి రిలేటెడ్గా ఉన్నట్టునే చెప్పమన్నారు. ఈ యొక్క ఆన్సర్ తెలియాలంటే మనం ఆ శాతవాహనుల గురించి పూర్తిగా కూలంకషంగా ఆ శాతవాహనుల యొక్క పరిపాలించినటువంటి విధానం గురించి, వారు ఏ టైం నుండి ఏ టైం వరకు పరిపాలన చేశారు, శాతవాహనుల కాలంలో మరి వారు ఏ శాసనాలు ఎవరెవరు వేశారు, మరి వారు తీసుకొచ్చినటువంటి సంస్కృతి ఏంటి, సాహిత్యాలు ఏమిటి, మరి యొక్క విదేశీ కళలు ఏంటి, వారు ఈ యొక్క భారతదేశంలో ఏ ప్రాంతంలో సంచరించారు, ఏ ప్రాంతాలపై చేశారంటుండో కూడా పూర్తిగా మనం అవగాహన చేసుకొని చదివినప్పుడు మాత్రమే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మనం వారు ఏ శాసనాలు వేశారు అన్నటువంటిది మనం చూసినట్లయితే శాతవాహనులు మొత్తం కూడా 26 శాసనాలు లభించాయన్నమాట. శాతవాహనులు 26 శాసనాలు యొక్క మన ఆంధ్ర ప్రాంతంలో లభించాయి. వారు 26 శాసనాలు వేసినట్లుగా ఒకటి చూడగలుగుతున్నాం. రెండోది, పురాణాలు బట్టి చూస్తే వీరు భారతదేశంలో సంస్కృతిని మరి నాస్తిక దేశం నుండి కన్యాకుమారి నుండి నాస్తిక వరకు ఈ యొక్క సంస్కృతి అన్నటువంటిది పురాణాల ద్వారా వ్యాప్తి చెందుతూ ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క శాతవాహనుల యొక్క విజయంను వ్యాప్తి చెందినట్టుగా ఉంది. మూడోది, లోకల్ లిబరల్ అంటే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పరిపాలనా విధానానికి వారికి ఏ విధమైనటువంటి ఆ యొక్క గ్రామాల్లో కానీ వారి యొక్క ఉన్నటువంటి ప్రాంతాలు కానీ సరి చేసుకోవడానికి కావాల్సినటువంటిది లోకల్. అంటే అక్కడ లోకల్లో ఏ విధంగా వారి యొక్క జీవన విధాన స్థాయిలో ఉన్నటువంటిది ఉందనుకున్న దాని మీద వీరు చేయటం జరిగింది. విదేశీ రచన కూడా వీరు మీ యొక్క భారతదేశం నుండి అనుకూలంగాను ప్రతికూలంగాను చేయడం జరిగిందనమాట. మరి వీరు నాణ్యాలు వేస్తారు, అవి కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి
మనం ఒక్కొక్కటి మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మరి వీరు ద్రావిడులు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు ఏంటి అన్నట్టున్నది ఇప్పుడు మనం ఒక్కొక్కటి వివరించుకుంటూ వద్దాం. మనం శాతవాహనుల గురించి చూస్తున్నాము. ఈ శాతవాహనులు ఏ విధంగా ఎన్ని జాతులుగా విభజించినట్టు మనం చూసినట్లయితే శాతవాహనులను ఆంధ్ర జాతులు అంటారు. కొంతమంది ప్రజలు ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే దానిని ఏమంటారంటే జాతి అంటారు. జాతి అంటే ఒక సమూహంగా ఒక ప్రాంతంలో ఎంతమంది ప్రజలైతే నివసిస్తున్నారు వారు యొక్క మాట్లాడేటువంటి మాట, వారి జీవన విధానం, వారు సంస్కృతి, వారికి కళలు, సాహిత్యాలు ఇవన్నీ కూడా ఈ యొక్క ఆంధ్రజాతులు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వారై ఉమ్మడిగా కలిసి ఉంటారు. కాబట్టి వీరందరం కూడా మనం ఏమంటారంటే ఒక జాతిగా క్రోడీకరించడం జరిగింది. ఈ జాతి ఒక ప్రాంతం స్థిరమైనటువంటి ప్రాంతాలుగా వారు ఉంటారు అన్నమాట. ఈ యొక్క ద్రావిడనులు అంటే ద్రావిడులు వీరు ఎక్కువగా మాట్లాడే భాష ఏంటంటే ద్రావిడన్ భాష మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ద్రావిడులు మన తెలుగువారు వీరు ఎక్కువగా ద్రావిడన్ భాష మాట్లాడతారు. ద్రావిడులు ఏ ప్రాంతంలో చెందినటువంటి వారు, ఎక్కడి నుండి వచ్చారా, అసలు ద్రావిడులు ఏంది అని మనం చూసినట్లయితే ఈ యొక్క ద్రావిడులు అన్నటువంటిది సప్త సింధు నది నుండి సింధు ప్రాంతం వరకు వీరు ప్రయాణం చేసినట్లుగా వారు నివాసాలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఈ యొక్క సింధు ప్రాంతం నుండి సప్త సింధు ప్రాంతం వరకు వీరు ఆనాటి కాలంలో పూర్వం 2350 BC నుండి ఈ యొక్క సింధు నాగరికత ప్రారంభమైనట్లుగా మనం చరిత్రపరంగా చూడగలుగుతున్నాం. మరి క్రీస్తు పూర్వం 1750 BC వరకు కూడా ఈ యొక్క సింధు నాగరికత ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం అన్నమాట. ఈ ద్రావిడులు ఉన్నటువంటి వారు యొక్క సింధు నది ప్రాంతానికి చెందినటువంటి వారుగా మనం చూడగలుగుతున్నాం. ఈ సింధు ప్రజలను అక్కడ ఏమని పిలిచేటువంటి వారు అంటే బెలూహ ప్రజలు. ఈ యొక్క సింధు ప్రజలను ఏమని పిలిచారంటే బెలూహ ప్రజలు అని కూడా పిలిచారు అన్నమాట. ఏమంటే దాదౌతి అంటే అంటే తరిమివేయబడిన వారు అంటే తరిమివేయబడినటువంటి జాతి. దీనినే ఏమన్నా అంటే దాదౌతి. ఎక్కడి నుండి ఎక్కడ తరిమివేయబడ్డారు, ఎట్లా తరిమివేయబడ్డారు అని మనం చూసినట్లయితే వారు సింధు నది నుండి ఆర్యులు చేత తరిమివేయబడినటువంటి వారు అన్నమాట. అందువలన దీన్ని ఏమంటారంటే దాదౌతి అని పిలిచేటువంటి వారు అన్నమాట. దీని యొక్క వారు పిలిచేటువంటి వారు దాని నుండి ద్రావిడులు అని అంటారన్నమాట. ఏమంటారు? దాదౌతి అంటే తరిమివేయబడినటువంటి. వీరు ఎక్కడ నుండి తరిమివేయబడ్డారు? సింధు నది నుండి ఆర్యులు వీరిని తరిమివేయబడ్డారు. తరిమివేయబడిన తర్వాత వీరు ఏమని పిలిచేటువంటి వారు అంటే ఆ తరిమివేయబడినటువంటి వారిని ఏమంటారంటే ద్రావిడనులు అని అంటారు అనమాట. వీరిని ద్రావిడియన్స్ అంటారు. ఈ ద్రావిడియన్ అనేటువంటి జాతి ఏ విధంగా వచ్చిందంటే ఆ యొక్క సింధు ప్రజల యొక్క ఆ సింధు కాలంలో ఉన్నటువంటి ప్రజల చేత తరిమివేయబడినటువంటి వారు మరలా ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ద్రావిడులుగా ఉండటం జరుగుతుంది. ఈ యొక్క ద్రావిడులుగా ఆంధ్ర ప్రాంతంలో వారు నివాసం ఉంటున్నటువంటి వారు. మరి రెండో వారుగా మనం చూసినట్లయితే నాగులు. ఈ నాగులు ఎవరయ్యా? వీరికి సంబంధించినటువంటిది ఏంటి, అసలు వీరు ఎక్కడి నుండి వచ్చారు అని కనుక మనం చూసినట్లయితే ఈ నాగులు అన్నటువంటి వారు కూడా శాతవాహనులకు పూర్వం ఆంధ్రలో ఉన్నటువంటి వారే. ఈ నాగులు వీరు ఎక్కడి నుండి వచ్చినటువంటి వారు కాదు. అంటే శాతవాహనులకి ముందు ఈ యొక్క నాగులు అన్నటువంటి వారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీరు ఏ ప్రాంతంలో ఉన్నారంటే గంగా యమున నదీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. ఈ యొక్క నాగులు ఎందుమని పిలిచేటువంటి వారు అంటే విషసర్పాలు పూజించేటువంటి వారు. వీళ్ళని ఏమంటారంటే విషసర్పాలు పూజించేటువంటి వారు. వాళ్ళు పూజించేటువంటిది వారి యొక్క ఆరాధ దైవం ఏదయ్యా అని మనం చూసినట్లయితే విషసర్పాలను వారు పూజించినట్లుగా మనం కూలంకషంగా చర్చించుకోగలుగుతున్నాం. ఈ యొక్క నాగుల రాజధాని ఏది అని మనం చూసినట్లయితే ఈ యొక్క నాగుల రాజధాని ఆనాటి కాలంలోనే దీన్ని ఏమంటే మనం వజ్రాల దిన్నె. దీని మీద కూడా ఒక ప్రశ్న అడగడానికి అవకాశంగా ఉంది. ఎగ్జామినరు మరి ఏమంటారంటే శాతవాహనులకు పూర్వం ఆంధ్రాలో ఉన్నవారు ఈ నాగులు, శాతవాహనులకు పూర్వం ఆంధ్ర ఉన్నవారు నాగులు. నాగుల యొక్క రాజధాని ఏది? ఇక్కడ ప్రశ్న మనం చాలా క్లుప్తంగా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎగ్జామినరు ప్రశ్న అడగడానికి గల కారణం
ఈ నాగుల మీద ఒక ప్రశ్న రావచ్చు అనమాట. శాతవాహనులకు పూర్వం ఆంధ్రలో నాగులు ఉన్నారు, వారి రాజధాని ఏది? లేదంటే శాతవాహనులకు పూర్వం ఉన్న నాగుల రాజధాని ఏది? శాతవాహనులకు పూర్వం ఉన్న నాగుల రాజధాని ఏది? పై ప్రశ్నకు సరైన సమాధానం రాయండి. ఏ కర్నూలు, బి రాయలసీమ, సి దివిసీమ, 4 అమరావతి. ఈ విధంగా అంటాడు. తర్వాత ఏంటంటే క్రింది వాణిలో సరైనటువంటి సమాధానాన్ని ఎన్నుకోండి. క్రింది వాణిలో సరైన సమాధానం ఎన్నుకోండి. 1 ఏ అంటాడు, 2 బి అంటాడు, 3 సి అంటాడు, 4 డి అంటాడు. అంటే ఒక ప్రశ్ననే మార్చి అడుగుతూ ఉంటున్నాను అనమాట. అప్పుడు దీనికి సరైనటువంటి సమాధానం ఏంటంటే నాగుల యొక్క రాజధాని అమరావతి. దీనినే పూర్వమైనటువంటి వజ్రాల దిన్నె. ఈ యొక్క వజ్రాల దిన్నెనే మనం నేటి అమరావతిగా మనం పరిగణించడం జరిగిందనమాట. ఈ నాగులు ఎక్కువగా ఏ మతం స్వీకరించారు, వారి యొక్క తీసుకున్నటువంటి మతం ఏంటి అని మనం కనుక చూసినట్లయితే ఈ నాగులు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. వీరు బౌద్ధులుగా పిలువబడుతున్నటువంటి వారు. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రతి దాని మీద కూడా చాలా స్పష్టంగా క్లియర్గా అబ్జర్వేషన్ తీసుకుంటూ పోతే ఈ యొక్క శాతవాహనం నుండి సుమారుగా 11 నుండి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఈ యొక్క ఎగ్జామినర్కు అనుకూలమైన సబ్జెక్టు, హిస్టరీలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి వీలుంటున్న సబ్జెక్టు శాతవాహనులు. కాబట్టి మరొక వీడియోలో మెరుగైనటువంటి వారి యొక్క పురాణాలు, శాసనాల గురించి తెలుసుకుందాం. అసలు ఏ శాసనం ఎవరు వేశారు, ఎవరి కాలంలో ఏ శాసనం రూపించబడింది, మరి రాసినటువంటి వారి యొక్క లిపులు ఏమిటి, వారి యొక్క రాజధానులు ఏ ప్రాంతంలో ఉన్నాయి అన్నటువంటిది విపులంగా మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఈ యొక్క సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. దీన్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నేను మీకు మెరుగైనటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ పరంగా మెరుగైనటువంటి సమాచారాన్ని అందించడానికి నేను నా వంతుగా కృషి చేస్తాను. ఒకవేళ మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలు మీరు ఏదైనా ఇవ్వదలుచుకున్నట్లయితే మీరు ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ అమూల్యమైన సలహాలను, అభిప్రాయాలను నాకు గనక మీరు అందించినట్లయితే నేను 100% కంటెంట్తో ఈ యొక్క హిస్టరీ పరంగా కానీ, ఎకనామీ పరంగా కానీ ప్రతి సబ్జెక్టులు పూర్తిగా నేను చదివి అవగాహన చేసుకున్న తర్వాతనే వాటిని కుదించి ఎంత మటుకైతే అవసరం అవుతుందో ఇంపార్టెంట్ పాయింట్స్ మటుకే నేను స్వీకరించడం జరుగుతుంది. మీరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు ఏదైనా ఇవ్వదలుచుకుంటే మీరు కనుక ఇచ్చినట్లయితే నేను కంపల్సరీగా వాటిని స్వీకరిస్తాను. మీరు మర్చిపోవద్దు. ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.